కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన కొడుకు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకుంటున్నారని, అధికారంలోకి వచ్చాక అధికారుల అంతు చూస్తానని లోకేష్ బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. స్కిల్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన కొడుకు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకుంటున్నారని, అధికారంలోకి వచ్చాక అధికారుల అంతు చూస్తానని లోకేష్ బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో బెయిల్ షరతులన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారు కాబట్టి వెంటనే బెయిల్ రద్దు చేయాలని ప్రధానంగా కోరినటువంటి పరిస్థితి. ఈ నిజానికి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఆ కండిషన్స్ ఖచ్చితంగా ఈ స్కిల్ స్కామ్ సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడకూడదని స్పష్టమైనటువంటి కండిషన్ పెట్టారు. కానీ ఆ కండిషన్స్ అన్నిటినీ ఉల్లంఘిస్తున్నారు. ప్రధానంగా లోకేష్ ఈ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు. లోకేష్ ఒక రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ ను తయారు చేసుకొని అందులో అధికారుల పేర్లు రాసుకుంటున్నారని, ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా దర్యాప్తుకు పూర్తిగా భంగం కలుగుతుంది కాబట్టి బెయిల్ రద్దు చేయాలని ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెంటనే ఈ అంశంపైన జోక్యం చేసుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సో తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. వచ్చే నెల 7వ తేదీన తిరిగి విచారణ చేపట్టబోతుంది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇటు ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ అంటే పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకోవచ్చు వెంకటేష్ ఈ కేసు విషయంలో? అంటే ఇందులో ఈ రోజు కొంతసేపు మాత్రమే విచారణ జరిగింది. సో ఫర్దర్ గా డీటెయిల్ విచారణ మే 7వ తేదీన జరగబోతుంది. ప్రధానంగా బెయిల్ షరతుల ఉల్లంఘనపైనే ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఈ రోజు వాదనలు వినిపించింది. ఎందుకంటే ఈ కేసులో ఏవైతే ఈ కేసు గురించి మాట్లాడొద్దని గతంలోనే కోర్టు చెప్పినప్పటికీ ఈ కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడం, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులను బెదిరించడం, ఈ విషయాలన్నీ బయట మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించినటువంటి సమయంలో రద్దు చేయాలని కోరడం అనేది రద్దు కోరేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు వాదనలు వినిపించింది. ప్రధానంగా లోకేష్ చేస్తున్నటువంటి కామెంట్స్, రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నటువంటి వ్యవహారం పైన ప్రధానంగా ఈ రోజు వాదనలు జరిగాయి. సో ఈ వాదనల పైన విన్నటువంటి న్యాయస్థానం ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చింది. వెంకటేష్, అంటే రెడ్ బుక్ లో మీరు చెప్తున్నట్టు లోకేష్ అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక అధికారుల అంతు చూస్తానంటూ లోకేష్ బెదిరించడాన్ని, అంటే దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు జరిగాయి కోర్టులో? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఇందులో ఈ రోజు చాలా బ్రీఫ్ గా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా లోకేష్ చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన ప్రధానంగా ఈ వాదనలను ముందుకు తీసుకొచ్చారు. రెడ్ బుక్ పేరుతో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అన్ని కూడా దర్యాప్తుకు భంగం కలిగిస్తుంది, దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు బయట ఉండొద్దు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను అంతు చూస్తానని, వచ్చే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ఈ అధికారులను పనిపెడతానని ఆయన బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినటువంటి అంశం పైన ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఇలాంటి పనులన్నీ కూడా మానుకోవాలని సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.